ఓసీ సంక్షేమ సంఘం మరియు రెడ్డి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జి కరుణాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గత 2024 ఎలక్షన్స్లో మనం చూసాం, రెడ్లందరూ కూడా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారనేది గతంలో మనకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ ఒక్క సంవత్సరం అయింది, దాదాపు సంవత్సరం అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి. ఏమన్నా జగన్మోహన్ రెడ్డిలో ఏమైనా మార్పు వచ్చిందా? రెడ్లను మన ఎప్పుడో తాడేపల్లిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, తాడేపల్లిలో రెడ్లతో మాట్లాడారు అని మనకున్న సమాచారం. దీనిపైన కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తారో విందాం. అసలు రెడ్లకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడన్నా గుర్తించారా, రెడ్లను దగ్గరికి చేర్చుకున్నారా అనేది మరిన్ని వివరాలు కరుణాకర్ రెడ్డి గారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరుణాకర్ రెడ్డి గారు చెప్పండి, గత ఎలక్షన్స్లో రెడ్లు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారనేది బహిరంగ రహస్యం. మరి ఇప్పుడు ఎలా ఉంది? గత ఎన్నికల్లో ముఖ్యంగా అత్యధిక శాతం అంటే 2019లో 85% జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉంటే లాస్ట్ ఎన్నికల్లో 30% కూడా వేయలేదు. బికాజ్ ఆఫ్ ద రీజన్స్ సమ్, అంటే రెడ్లను దగ్గరికి చేర్చుకోలేకపోవడం కానీ, తర్వాత కొన్ని కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడము, రెడ్డి అనే పదాన్ని ఉచ్చరించకపోవడం ఎక్కడే కానీ. రెడ్డి అనే పదమే రాలేదు. నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారు నంద్యాల సభలో అన్నారు, తమ్ముళ్ళు రెడ్లకు కూడా పట్టించుకోలేదు, మా ప్రభుత్వం వస్తే రెడ్లను పట్టించుకుంటాం మేము అనేది నంద్యాల సభలో కూడా చెప్పారు. ఆయన అన్నాడు కానీ ఆయన ఏం పట్టించుకున్నది లేదు, ఏం లేదు. ఇప్పుడు అందుకోసమే నేను చెప్పేది, చంద్రబాబు మాటలు వేరు, ఇది వేరు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, రెడ్ల పరిస్థితి రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యత, నిర్లిప్తత. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గము అసలు అయోమయంలో ఉంది. గత ఎన్నికలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చినాక మరీ దారుణంగా ఉంది. రెడ్లు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా. మంత్రులు ఉన్నంత మాత్రాన, అధికారులు ఉన్నంత మాత్రాన కాదు, ప్రజలకు చాలా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి బాటలో రెడ్డి సామాజిక వర్గానికి ఆ బాటలో జగన్మోహన్ రెడ్డి నడిచినా కూడా ముఖ్యమంత్రి అవ్వడం 100% గ్యారంటీ. రాజశేఖర రెడ్డి అనే పదాన్ని ఆయన ఎప్పుడు చెప్పలేదే, కానీ ఒక హోల్డ్, మా లీడర్ అనేటువంటి భావన ఉండేది రెడ్లలో. మిగతా సామాజిక వర్గాలు ఏ విధంగా అనుకునేవాళ్ళో రెడ్లు కూడా ఆ విధంగా అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా అనుకోలేదు. ఎందుకంటే ఆయన చాలా విషయాలు, ఎందుకంటే స్పష్టంగా ఇప్పుడు మనకు బయట తిరిగినప్పుడు తెలుస్తుంది కదా. గత ఎన్నికల్లో మనం చూసాం, ఇంతవరకు చరిత్రలో ఎప్పుడే కానీ టీడీపీ వర్సెస్, అంటే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నా కూడా విడిపోయినప్పుడు కూడా టీడీపీ కంటే వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు. లాస్ట్ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్లో 51 మంది రెడ్లు టీడీపీ తరఫున, మన వైసీపీ తరఫున గెలిచారు. టీడీపీ తరఫున చరిత్రలో ఎప్పుడే కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలకపోవడం 2019లో జరిగింది. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఈసారి 25 మంది గెలిచారు, ఇక్కడ 6 మంది గెలిచారు. చూసారా బ్యాలెన్స్? అంటే రెడ్లు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గత ఎన్నికలో స్పష్టమైంది. ఇప్పుడైతే ఏంటంటే, గతంలో మేము కొంచెంమంది ఎమ్మెల్యేలు కూడా చెప్పినట్టున్నారు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, రెడ్లను మనం దూరంగా పెట్టినందువల్ల. ఎందుకంటే రాష్ట్రంలో గెలుపు ఓటములు 70 నియోజకవర్గాల్లో రెడ్లు శాసిస్తారు. 70 నియోజకవర్గాలు. ఎలా అంటే రెడ్లు ఉన్నంత మాత్రమే పార్టీకి గెలవరు. మిగతా సామాజిక వర్గాలు అందుబాటులో ఉంటారు వాళ్ళకు, ఏదైనా కానీ హెల్పింగ్లో కానీ. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఇప్పుడు సర్పంచులు కానీ, ముఖ్యంగా మునసబు, పట్వేలు, ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఇక్కడంతా రకరకాలుగా ఉండే నేపథ్యంలో అందుబాటులో ఉండే వర్గం ఇదనమాట, అధికారులకు కానీ ఎవరికైనా కానీ. సో మిగతా సామాజిక వర్గ వాళ్ళు కూడా వీళ్ళకు కొంచెం హెల్పింగ్లో ఉంటూ వీళ్ళు చెప్పినట్టు ఎలక్షన్స్లో ఏదైనా కానీ జరిగేది. సో ఆ నేపథ్యంలో ఎక్కువ మంది ఇదయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ ఎమ్మెల్యేలు అనేది చాలామంది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం రెడ్లను విస్మరించినాం కాబట్టి ఇప్పుడు ఈ మధ్య మనకు ఇబ్బంది అయింది, ఈసారి దగ్గర చేర్చుకోవాలి అని అదే చెప్తున్నాను. మనం 2 సార్లు 3 సార్లు కలిసాము. జగన్మోహన్ రెడ్డి గారి వైపు అయితే సానుకూలంగా ఉన్నా కూడా అక్కడ ఉన్న కొంచెం ఆహోహో బ్యాచ్ ఉంది, పొగిడే బ్యాచ్. ఇప్పుడు అన్నీ జగన్మోహన్ రెడ్డి లాంటి స్థాయిలో ఎవరు చేయలేరు. ఆయన ఎంతవరకు కొంచెం మనము పిలిచి మాట్లాడాలంటే అనుకూలంగా ఉన్నట్టే లెక్క. కానీ ఈ మిగతా వాళ్ళు ఏం చేయాలా, మీరు ఈ విధంగా చేయాలా అని చెప్పాలి కదా. లేదా కానీ వాళ్ళకంత లేదు. రెడ్ల వలన అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదవులు అనిపించి మళ్ళా రెడ్లను అణిచివేయాలనే ధోరణితో ఉన్న రాహోహో బ్యాచ్. అంతే, మనం సంపాదించుకోవాలా,
మనం పదవులు తీసుకోవాలా, రెడ్లతో ఓటు వేయించుకోవాలనే భావనతో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృక్పథాన్ని వీళ్ళు ఇంకా లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే నేను ఒకటి చెప్తున్నాను, మనము రెడ్డి అని పదాన్ని, ఎందుకంటే ఇప్పుడు కాపులు చూశారు మీరు, పవన్ కళ్యాణ్ హోల్డ్ చేసుకున్నారు, కమ్మ సామాజిక వర్గం చంద్రబాబును హోల్డ్ చేసుకున్నారు, రెడ్లు కూడా హోల్డ్ చేసుకోవాలి కదా. మిగతా సామాజిక వర్గాలతో పాటు రెడ్లు కూడా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు నేను ఎందుకు చెప్తున్నాను కదా, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడిచినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అతనికి ఎక్కువ ఎప్పుడు ఉండేటివి. అంటే ఇప్పుడు 2029లో లేవంటావా? అదే మారాలి, ఇంకా టైం 4 years ఉంది. రెడ్ల వైపు నేను దానికి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఈరోజు కొంతమంది పదుల సంఖ్యలో రెడ్లు, ఒక 50 మంది అనుకో 70 మంది ఏదో హత్య కావించబడ్డారు. రాజకీయంగా కానీ వేరే రీతిలో, ముఖ్యంగా రాజకీయంగా అనుకుందాం, గ్రామ పాలిటిక్స్లో కానీ టీడీపీ వర్సెస్ వైసీపీ రకరకాలు జరిగింది. రెండవది, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి బాగా ఫాలోయింగ్, విపరీతంగా పిచ్చి ఉండేటువంటి రెడ్లు సోషల్ మీడియాలో బాగా ఇబ్బంది పడినారు. వాళ్ళను అరెస్ట్ చేసి, పోలీసు అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు. పోస్టింగ్లో ఇప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది అధికారులకు. వీళ్ళందరిపై వైసీపీకి సంబంధించిన వైసీపీ కానీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతవరకు ఖండించలేదు, రెడ్లకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందని. అదే మిగతా సామాజిక వర్గాలకు అన్యాయం జరిగితే హెలికాప్టర్లు వేసుకొని పోవడం, చూడడము, పరామర్శించడం జరుగుతూ ఉంది వేరే వాళ్ళకు. మరి సానుకూల దృక్పథం ఉన్నట్టు ఏ విధంగా మనం భావించాలి? అంటే కేవలం రెడ్ల కోసం అట్లా కూడా నేను ఉదాహరణ చెప్తా. రేవంత్ రెడ్డి రెడ్డి మీటింగ్లకు రాలేదా? సీఎం కాలేదా? డీకే ఎవరన్నా ఎంపీ కాలేదా? వందల సంఖ్యలో ఎంపీలు అయినారు, చాలామంది మీటింగులకు వచ్చారు. రెడ్డి మీటింగులకు ఎంతమంది రాలేదు తెలంగాణలో? ఖమ్మం, నల్గొండ జిల్లాలో తెలంగాణలో రెడ్లు ఏకీకృతమై పునరీకృతమై వాళ్ళు సాలిడ్గా వేసినంత వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అక్కడ రేవంత్ రెడ్డి 3 సార్లు చెప్పాడు, ఈసారి రెడ్లకు అధికారం మీరు ఇవ్వండి, రెడ్లకు పవర్ ఇవ్వండి, ఎందుకు సీఎంలు గారు నేను చూస్తాను అన్నాడా లేదా? మరి ఆయన ముఖ్యమంత్రి కాలేదా? ఆయన ఏమైనా వేరే వాళ్ళు విమర్శించారా? నువ్వు మీ వాళ్ళని ఎట్లా మాట్లాడతావు అని పోయి ఏమన్నా ఢిల్లీలో పోయి కంప్లైంట్ చేశారా ఆయన మీద? ఏమన్నా ఆయన రెడ్డి మీటింగ్లు పోయినాడు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవులు ఏమన్నా చెప్పారా? ఏమన్నా ఎలా అవుతుంది అది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదంటారా? చెప్పాను కదా, ఆయనలో మార్పు రావాలి అంటే ఆయన మనం కూర్చోబెట్టేసి మాట్లాడితే కాదు, బయట సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. సమాజానికి ఎటువంటి మెసేజ్? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ఉదాహరణలు చెప్పాను కదా, ఇప్పుడు పోస్టింగ్స్లో అన్యాయం జరుగుతుంది, సోషల్ మీడియాలో రెడ్లను మిగతా వాళ్ళను విస్మరించకూడదు. ఆ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఆ పదాన్ని ఉచ్చరించి, అవును వీళ్లకు గత ఎన్నికల్లో మనము కొన్ని ఇబ్బందులు అంటే మనం పట్టించుకోలేదు, ఈసారి నేను అధికారంలోకి వస్తే మీకు ఇతర సామాజిక వర్గాలతో పాటు నేను అండగా ఉంటాను అనేటువంటి భరోసా ఇవ్వాలి కదా. భరోసా ఇవ్వకపోతే ఏ విధంగా ఒక క్రెడిబిలిటీ పార్టీకి వస్తుంది రెడ్లలో? ఇప్పుడు ఏమవుతుందంటే ఆ క్రేజ్ రాదు. మళ్ళీ 80% అనేది చాలా కష్టం, రాదు. కనీసం 60% కన్నా దాన్ని వచ్చేకి జగన్మోహన్ రెడ్డి కంటే ఉంటుంది అడ్వైజర్సు పార్టీకి. ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఒక అధ్యక్షుడు కానీ ఇవన్నీ చూసుకోరు, మిగతా వాళ్ళు చూసుకొని దాన్ని ఎంకరేజ్ చేయాలి. అరే మీకు ఏం సమస్య ఉంది, ఓ మీటింగ్ పెట్టండి, మేము ఇప్పుడు ప్రజెంటు తెలుగుదేశం గవర్నమెంటు బాగా పోస్టింగ్స్తో పాటు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళలో ఎవరు ఉన్నారు చెప్పండి? టీడీపీలో ఒక రెడ్డి లీడర్ పేరు చెప్పండి. అంటే ఒక ఏదైనా కానీ సమస్య మీద పోరాడే లీడరు జస్ట్ అంతా ఒక మామూలుగానే ఉంటారు వాళ్ళు, అంత పెద్ద ఎవరు ఉండరు అన్నమాట. కానీ వైసీపీకి సంబంధించినటువంటి అంశాల్లో అనేక మంది ఉన్నా కూడా మీరు కేవలం మీతో మేము ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక మా మీద పోస్టింగ్లో తీసుకుంటాము, మా ఇది చూసుకుంటాము, మిమ్మల్ని మళ్ళీ విస్మరిస్తామనేది ఉండకూడదు. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను. ఎందుకు మీకు అరే ఇంతమంది రెడ్లను ఇంతమంది ఇబ్బంది పెడుతున్నాము అనే వాయిస్ మీరు ఇకపోతే ఎలా? అసలు ఎందుకు ఆ భయం ఏం మీకు నాకు అర్థం కావడం లేదు. వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కావడం లేదా, ఎంపీలు కావడం లేదా? మరి ఎంత ఉంటారు? 20% పాపులేషన్ ఉంటారు రెడ్డీసు. మరి ఎందుకు అయ్యారు? ఇంత గతంలో 51 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారు? అందరూ వేస్తేనే కదా, అన్ని సామాజిక వర్గాలు వేస్తారు. వేయించుకునే ఓట్లు వేయించుకునే కెపాసిటీ రెడ్లకే ఉంది. అది అధికారంలో ఎక్కడైనా కానీ ఉంటుందన్నమాట. సో అది ఈయన దగ్గర నుంచి అంటే పార్టీ నుంచి ఎక్కువ రాలేదు. జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నా రాజకీయ సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు రెడ్లు. రాజకీయ సందిగ్ధం అంటే ఎట్లా చేయాలి మనము? వైసీపీ గతంలో మనకు పెద్ద హెల్ప్ ఏం చేయలేదు, చంద్రబాబు వస్తే ఏమీ లేదు, ఇంకా శూన్యం. అసలు మా పరిస్థితి ఏమి? ఈ రాజకీయాల్లో నష్టము తప్ప మనకు ఉపయోగపడేది లేదు.
రెండోది ఏముంది, అసలు వ్యాపారం చేసుకోవడమే బెటర్ ఏమో. అసలు రాజకీయ చరిత్ర ఏమవుతుంది? ఏకైక వైసీపీ నాయకుడు రెడ్డి నాయకుడు మనకు జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరు. ఆయన వైపు నుంచి సానుకూల దృక్పథం రాకపోతే ఎలా? ఆయనకున్న కూడా పార్టీ వాళ్ళు దానికి బేస్ ఇంకా ఏర్పడలేదు. సో విధమైనటువంటి రాజకీయ సందిగ్ధం అనేది బాగా తీవ్రంగా ఉంది ఇప్పుడు. దీని హోళ్ళు ఆ పదము నేను ఈరోజు చెప్తున్నా, రెడ్డి అనే పదం ఇతర సామాజిక వర్గాలతో పాటు రెడ్లకు కూడా నేను ఆదుకుంటాను, వాళ్ళు కూడా పేదలు ఉన్నారు, వాళ్ళది కూడా సమస్యలు ఉన్నాయనే వర్డ్ ఆయన వాడితే 100% ముఖ్యమంత్రి అయినట్టే. ఇది నేను ఘంటాభంగంగా చెప్తున్నాను. ఈ వర్డ్ను రాసి పెట్టుకోవచ్చు. ఇది తిరుగులేదు ఈ వర్డ్కు. ఎస్, ఇతర సామాజిక వర్గాలు మీరు స్టడీ చేయండి ఎక్కడే. కానీ రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మరి ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అక్కడ? ఆయన అయ్యాడు కదా. ఎంతమంది ఎంపీలు మీటింగ్లకు వచ్చాడు. నేను మీటింగ్ పెడితే ఉమ్మడి రాష్ట్రాల్లో, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్లోనే ఉందన్నమాట రాజధానిగా 2 years పెడితే 51 మంది కాదు 59 మంది వచ్చారు నాకు, 2 రాష్ట్రాలు కలిపి ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు. మరి అందరూ మళ్ళీ గెలిచారు చాలామంది. ఎందుకు కాలేదు? అవుతారు. జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలి, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సలహాదారుల్లో కూడా మార్పు రావాలా. వాళ్ళు కూడా ఎస్ గుర్తించాలా. మీరు చెప్పాలి కదా ఎప్పుడన్నా పోయి కలిసినప్పుడు. నేను చెప్పాను ఇబ్బందులు ఉన్నాయంటే కొంచెం, ఎందుకంటే ఆ స్థాయిలో బయటపడకూడదు. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా, మా ఇన్వైట్ చేసి డిస్కషన్ ఒక 1/2 hour చేశాడంటేనే అర్థమే ఉంది, సానుకూలంగా ఉన్నట్టు. కానీ నా దగ్గర కాదు కదా, ఈ సమాజానికి ఇవ్వాలి మెసేజ్, సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. సమాజానికి ఇప్పుడు భరోసా కల్పించాలి. ఇప్పుడు మనము రెడ్డి అనే పదం ఉచ్చరించకూడదు, మన మీడియాలో రెడ్డి వార్తలు రాకూడదు, రెడ్డికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వార్త కూడా వేయకూడదు, మనకేదో నష్టం అనేటువంటి భ్రమలో ఇంకా ఉంటే మాత్రం అది భ్రమే అవుతుంది. అధికారంగా. ఎస్, రెడ్లు కూడా ఇతర సామాజిక వాళ్ళల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు మా వాళ్ళే అనేటువంటి రాజశేఖర్ రెడ్డి లాంటి భావన ఉంటే మాత్రం 100% ముఖ్యమంత్రి అవుతాడు. ఇంక వేరే అవసరమే లేదు. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి వెంట రెడ్డి మాట అనేది వస్తే, ఎందుకంటే ఇతర సామాజిక వర్గాలను కలుపుకుంటూ వారందరితో పాటు రెడ్లలో కూడా చాలామంది పేదరికంలో ఉన్నారు, వారికి కూడా నేను భరోసా ఇస్తానని ఒక నమ్మకం కల్పించలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంటున్నారు. అలాగే బల్య సామాజిక వర్గం కాపులు, బల్యలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గము, మిగతా సామాజిక వర్గాలు కూడా ఎక్కువ శాతం కమ్మ సామాజిక వర్గము చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకున్నారు. 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి సామాజిక వర్గం దాదాపు 85% ఓట్లు వేశారనేది కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే 2024 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెడ్లను అంచవేయబడ్డారు, అసలు రెడ్లను దూరం పెట్టారనేది చాలాసార్లు కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. అదేవిధంగా 24 ఎలక్షన్స్లో రెడ్లను దూరం పెట్టిన ఆ యొక్క ఫలితం వల్ల తెలుగుదేశం పార్టీలో 25 మంది రెడ్లు ఎమ్మెల్యేలు కాగలిగారు. ఇది రెడ్లకు ఉన్న చరిస్మా అంటూ ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు మనతో చెప్తున్న పరిస్థితి.